మరొకసారి ఈ పునరుద్ధాన దినమందు ప్రభు నామాన్ని గణపరచడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మనం వాక్య భాగాలకు వెళ్దాం. వాక్య భాగాలకు వెళ్ళటానికి మునుపు కొద్ది మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మనం చూసినట్లయితే ఈ లోక రాజ్యములన్నిటిలో, ఈ భూలోకంలో ఉన్న ఏ రాజ్యంలోనికి మనం వెళ్ళినా, ఏ దేశంలోనికి వెళ్ళినా ఆ దేశంలో కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అలాగే ఆ రాజ్యంలో, ఆ దేశంలో మనం నివసించాలంటే ఖచ్చితంగా ఆ దేశపు నియమాలకి మనము కట్టుబడి మనం జీవిస్తేనే ఆ దేశ పౌరుడిగా మనల్ని జీవించటానికి ఆ దేశపు అధికారులు కానీ, లేదంటే ఆ దేశపు రాజ్యపు అధికారులు మనకి అవకాశాన్ని ఇస్తారు. అలాగే దేవుని రాజ్యంలో కూడా, దేవుని రాజ్యములో ఉన్న మనము తిరిగి జన్మించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన మనం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనమందరం కూడా తండ్రి అయిన దేవునికి, ఆయన రాజ్యములోనికి మనం అందరం ప్రవేశించాం. ఆయన రాజ్యములో వారసులుగా, లేదంటే ఆయన రాజ్య పౌరులుగా మనము జీవించాలంటే వాక్యం చెప్తున్న ఆ నియమాలకి, వాక్య సత్యానికి మన జీవితాలని అన్వయం చేసుకుంటూ మనం జీవించినప్పుడు మాత్రమే ఆ రాజ్యములో మనకి ప్రవేశం అనేది ఉంటుంది. సో అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఆయన రాజ్యములో ప్రవేశించటానికి, ఆయన రాజ్య పౌరులుగా, లేదంటే ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యంలో ఉండటానికి అర్హమైన పాత్రలుగా మనల్ని మలచటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ వాక్యాన్ని మన చేతిలో పెట్టి ప్రవేశించటానికి అర్హమైన వారంగా ఉన్నామో లేదో అనేది ప్రతి ఆదివారం ఇక్కడ నేను నిలబడుతున్నప్పుడు విన్న వాక్యపు వెలుగులో నుంచి మన జీవితాలను సరి చేసుకుంటాం. నాతో పాటు అందరం మనం ఏం చేసుకుంటామంటే, సరి చేసుకుని అటు పిమ్మట ఆ రాజ్య పౌరసత్వంలోనికి నేను పాలుభాగస్సును అవటానికి కావలసిన గుణ లక్షణాలు నాలో ఉన్నాయో లేదని మనము సరి చూసుకుంటాం. సో ఇక్కడ నేను నిలబడుతుంది ఏంటంటే, ఆ రాజ్య రాయబారిగా, దేవుని రాజ్యపు రాయబారిగా నేను నిలబడుతూ, ప్రతినిధిగా నిలబడుతూ ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఎలాగుండాలి, మన జీవన విధానం అనేది ఎలా ఉండాలి అనేది నేను ఆయన పక్షముగా, ఆయన రాజ్య పక్షముగా నేను ఇక్కడ కేవలం ఒక బూరగా, ఒక పోస్ట్ మ్యాన్గా నేనేం చేస్తున్నాను, ఒక దూతగా నేను మీకు ఆ వర్తమానాన్ని అందిస్తున్నాను. దాన్ని అవలంబించి జీవించాలా వద్దనేది ఎవరి చేతిలో ఉంటుంది? జీవిస్తే, దాని ప్రకారం జీవిస్తే ఆయన రాజ్య పౌరులంగా ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. లేదు, అలా నేను జీవించడానికి నేను ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా ఈ లోక రాజ్యాధికారులు చేసినట్టుగా ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? జైల్లో వేస్తారు. అదే దేవుని రాజ్యంలో అయితే వ్యతిరేకంగా జీవించినట్లయితే తీసుకెళ్ళి మనం ఉండకూడని స్థలంలో, అపవాది కోసం తయారు చేయబడిన ఆ స్థలంలో వారిని వేయటం జరుగుతుంది. చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఈ నియమం తప్పిపోదు. అది దేవుని రాజ్యంలో అయినా, భూలోక రాజ్యంలో ఉన్న ఏ దేశంలో అయినా సరే ఇదే నియమం పనిచేస్తుందని మీరు గ్రహించవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఓకే, మనము రోమిలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. 8వ అధ్యాయము మనము గడిచిన వారం 17 వరకు ఉన్న వచనాలను మనం చూసాము. ఇప్పుడు 18వ వచనం నుంచి మనము ఈ ఎక్స్పోజిటరీ టీచింగ్ని, బోధన మనము ప్రారంభించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. నేను భావిస్తున్నాను, నేను ఏదైతే ఈ వర్స్ బై వర్స్ ఏదైతే మనము ఎక్స్పోజిటరీ చేస్తున్నామో అది మీకు అందరికీ అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సో మనం 18వ వచనంలోకి వెళ్దాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. మరలా చదువుతున్నాను. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యోచించుచున్నాను. ఏంటి ఈ ఇప్పటి కాలపు శ్రమలు? ఏంటి? ఏం శ్రమలు పొందుతున్నాం మనం? మన ఇళ్లలో, కొందరి గృహాలలో అనారోగ్యం ఉంటుంది, కొందరి గృహాలలో బాధలు ఉంటాయి, లేదంటే ఆర్థికమైన కొరత ఉంటుంది, మానసికమైన కొరత, లేదంటే భార్యాభర్తల మధ్యలో ఉన్న అనైక్యత, లేదంటే పిల్లల మధ్యలో, పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు ఎంతగానో ఇవన్నీ నలిగిపోతూ ఉంటారు. ఇలాంటివి కోకొల్లలు మనం చెప్పాలంటే అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ ఏం చేయలేమంట, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదంట. మనకు రాబోయే, మనకు ప్రత్యక్షము కాబోయే ఆ మహిమ ఎదుట ఈ శ్రమలు ఏవి
సరితూగలేవు, వాటన్నిటిని ఏవి ఎంచదగినవి కాదు అని చెప్తూ, మనము ఆ మహిమ ఏంటి, ఆ మహిమ మనకు కాబోయే లేదంటే మనకి రాబోయే మనం ప్రత్యక్షపరచబడే ఆ మహిమ ఏంటి అంటే, మనము ఎల్లప్పుడూ ఆయన రాజ్యంలో ఉంటాం, ఆయన ఆశీర్వాదపు ఆయన రెక్కల నీడలో మనం జీవిస్తూ ఉంటాం. ఆయనతో ఉండే అనుభవాలు, ఆయన మన మీద ఉంచే ఆశీర్వాదాలు, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనని ఈ లోకములో ఇప్పటి కాలంలో మనం పొందుతున్న ఈ శ్రమలతో పోల్చినప్పుడు అవి ఏంటంట సరితూగలేవు, అవి ఎన్న తగినవి కాదు, అసలు ఎంచటానికే అవి యోగ్యమైనవి కాదు. ఏది మనము పొందబోయే మహిమ ఎదుట. సో ఇప్పుడు ఎందుకు ఈ వచనాన్ని రాశాడంటే, పైన మనం చూసాం, గడిచిన వారంలో మనకి వివిధ రకాలైన శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలు కలిగినప్పుడు మనం ఎలా ఉండాలి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలాగ సహాయం చేస్తాడు, మనకి శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలని మనము ఈ 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ వారం మనకి పరిశుద్ధాత్మ దేవుడు చేయబోయే మరొక సహాయాన్ని మనం చూడబోతున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు చూడండి, మీకు అర్థం అవటానికి ఏది ఈ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు అని మీకు అది అర్థం అవటానికి ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్తాను. ఏంటంటే, ఒక స్త్రీ గర్భం ధరించింది, 9 మాసాలు మోసింది. ఆ మోసిన క్రమంలో ఇక కొద్ది గంటల్లో ఆమె ఒక బాబునో పాపునో కనబోతున్నప్పుడు ఆమెకు వస్తున్న లేబర్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో, ఆమె కనబోతున్న ఆ పాపనో ఆ బిడ్డను చూసినప్పుడంట ఏమవుతుంది, ఆ కాన్పు సమయంలో ఆమె పడిన ప్రసవ వేదన అంతటినీ మర్చిపోద్ది. సో అలాగే ఈ ఏమైతే ఆ బాబును చూసినప్పుడు అసలు అవి ఎన్న తగినవి కాదు ఆమెకి, ఆ కాన్పు సమయంలో వచ్చిన నొప్పులు అవి ఎన్న తగినవే కాదు. అలాగే మన జీవితంలో కూడా మనము పొందపోయే ఆ మహిమ ఎదుట, ఆ ప్రత్యక్షం కాబోయే ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అవి ఎన్న తగినవే కాదు. ఆ మహిమను చూసినప్పుడు ఈ శ్రమలన్నీ అసలు నాకు వచ్చినాయా అన్నట్టుగా ఫీలింగ్లో మనం వెళ్ళిపోతాం. సో అంతటి కృపగలిగిన దేవుడు మన జీవితంలో మనం కలిగి ఉన్నాం ప్రియులరా. సో మనము గ్రహించాల్సింది అంటే, శ్రమలు అనేవి గడిచిన వారం చూసాం, మనల్ని మహిమలోనికి తీసుకువెళ్ళటానికి ఒక మెట్లుగా ఉన్నాయనేది మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలను చూడండి. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాల్లో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనక, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడు మీరు మీ శ్రమలను చూస్తున్నారా లేదా, అనుభవిస్తున్నారా లేదా? అనుభవిస్తున్నాం. దృశ్యమైనవి ఏంటంట అంటే నిత్యం ఉండేవి కాదు. ఇప్పుడు అదృశ్యమైనవి ఏంటంట నిత్యములు. ఇప్పుడు అదృశ్యమైన ఏంటంటే మీరు పొందబోయే మహిమ, అవి చూడట్లేదు మీరు. అవి ఎంతకాలం ఉంటాయంటే అవి నిత్యము ఉంటాయి. శ్రమలేమో కనిపిస్తూ ఉంటాయి, ఇవేమో కొంతకాలం ఉంటాయి. కానీ కనిపించని మనం పొందబోయే ఆ మహిమ నిరీక్షణ ఏదైతే దేవుని సన్నిధిలో ఉండబోతున్నామో, ఏదైతే దేవుని రాజ్యంలో మనమందరం ప్రవేశించి ఆయన బిడ్డలముగా, ఆయన పౌరులముగా నిత్యము ఆయనతో ఉండబోతున్న అది మనకి ఇంకా అగుపడలేదు, దాన్ని ఇంకా మనం చూడట్లేదు, అదృశ్యంగా ఉంది. అదంట నిత్యమైనదిగా ఉందని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమను ఎలా చూడాలంట? చులకనగా చూడాలి. మనుషులకి, తోటి మనుషుల్ని చులకలుగా చూడటం అంటే చాలా బాగా చూస్తాం కదా, చాలా బాగా చూస్తాం. పై వర్గంలో ఉన్నవారు కింద వర్గాన్ని ఎంత చులకనగా చూడాలో మన భారతీయులను చూసి నేర్చుకోవచ్చు. చాలా చులకనగా చూస్తారు. అలాగే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మనకు వస్తున్న శ్రమలను చులకనగా చూసినట్లయితే క్షణమాత్రం ఉండే ఈ చులకని శ్రమ మన కొరకు అంతకంతకు ఎక్కువమైన నిత్యమైన మహిమ భారాన్ని కలగజేస్తున్నాయంటే, ఈ శ్రమలు ఏం చేస్తున్నాయంట? అంతకంతకు మనకు మహిమ భారాన్ని భారమును కలగజేస్తున్నాయి. అంటే శ్రమలు ఏం చేస్తున్నాయంటే, ఈ శ్రమలు ఏం చేస్తున్నాయంటే మనకి మహిమ యొక్క మహిమ యొక్క వెయిట్ని ఏం చేస్తున్నాయి? పెంచుతూ ఉంది. ఈ శ్రమలే పెంచుతూ ఉన్నాయి. సో మనము కావాలని శ్రమలు కోరి తెచ్చుకోవాల్సిన పని లేదు. కానీ వచ్చినప్పుడు మనం ప్రతిస్పందించాల్సిన తీరు పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీకు నడిపిస్తున్నప్పుడు, మీకు నేర్పిస్తున్నప్పుడు, మీకు బోధిస్తున్నప్పుడు మాత్రం దానికి అనుగుణంగా మీరు జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో శ్రమలు కలిగినప్పుడు మనం ఎలా చూడాలి? వాటిని
చులకనగా చూడాలి. అవి ఇంకోటి మనసులో ఏం పెట్టుకోవాలంటే ఇది అల్పమైనదిగా చూడాలి. ఇది కొంతకాలమే ఉండిద్ది. సో దేవుని మహిమ నిత్యం ఉండేది, అదృశ్యమైనదని మీరు మనసులో పెట్టుకోవాలని మీకు మనం చేస్తున్నాను. ఓకే, మనం 19వ వచనంలోకి వెళ్దాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచుంది. ఎవరి ప్రత్యక్షత కొరకంట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఇక్కడ 3 పనులు చేస్తుంది సృష్టి. మొదటిది ఏం చేస్తుంది? మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతుంది. ఈ 3 వెయిటింగ్ చేసేటప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా మనం కూడా చేస్తూ ఉంటాం. మీకు తెలుసో తెలియదు. ఇప్పుడు మీరు ఒక బస్ స్టాండ్లో నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్నారు అనుకుందాం. ఏం చేస్తారు? బస్సు ఎప్పుడు వస్తుందా అని ఆశతో ఏం చేస్తారు? తేరి చూచుచు కనిపెడతారు. సృష్టి కూడా అదే చేస్తుందంట. ఏం చేస్తుందంట? ఆశతో తేరి చూచుచు కనిపెడుతుంది. దేనికోసం? దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. అంటే ఎప్పుడెప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలో బాప్టిజం తీసుకొని పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తున్న వీరందరూ, దేవుని కుమారులుగా మలచబడిన వీరందరూ ఒక దినాన యేసు ప్రభువారు వచ్చి వీళ్ళందరినీ ఆయన రాకడలో ఎత్తుకోపోతాడు. చూసారా? ఆ ప్రత్యక్షత కొరకు ఏం చేస్తుందంటే సృష్టి అంట మిగుల ఆశతో అంటే ఎక్కువైన ఆశతో తేరి చూచుచు అదేం చేస్తుందంట? కనిపెడుతుందంట. ఎప్పుడెప్పుడు వీరు ప్రత్యక్షపరచబడతారని ఈ సృష్టి ఎదురు చూస్తుంది. ఎందుకు వెయిట్ చేస్తుందంటే చూడండి 20వ వచనం. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. మళ్ళీ చెబుతున్నాను, ఎట్లాగా అది తేరు చూస్తుందంటే, ఎందుకు చూస్తుందంటే ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, ఇప్పుడు అక్కడ ఆగుదాం. ఇప్పుడు సృష్టి ఏమైంది? దాస్యత్వంలోనికి వెళ్ళిందంట. ఎలాగ వెళ్ళింది? ఈ భూమి మీద కనిపిస్తున్న సృష్టి అంతా దాస్యత్వంలోకి వెళ్ళిపోయిందంట. ఎలాగ వెళ్ళింది చెప్పండి? అపవాది కాదు, ఆదాము చేసిన అవిధేయతను బట్టి తినవద్దన్న పండు తినటంలో ఏమైపోయిందంటే ఆ అవిధేయత కారణంగా భూమి మీదకి ఆదాము చేసిన అవిధేయతను బట్టి, ఆ పాపను బట్టి భూమి మీదకి పాపం అనేది, శాపం అనేది ఆదాము వలన ఏమైందంటే ఈ సృష్టి మొత్తం నాశనానికి గురైంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుంచి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సృష్టి కూడా విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. ఎవరు? చూడండి, లోపరిచిన వాని మూలముగా అంటే ఎవరాయన? ఆదాము మూలముగా వ్యర్థపరచబడింది సృష్టి మొత్తం. ఇప్పుడు ఈ సృష్టి అంతా ఏం చేస్తుందంటే నేను ఎప్పుడెప్పుడు స్వాతంత్రం పొందుతాను ఈ నాశనము నుంచి, ఈ యొక్క దాస్యత్వములో నుంచి అని ఈ సృష్టి కూడా ఏం చేస్తుందంటే నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాళ్ళ మూలంగా వ్యర్థపరచబడిన ఈ భూమి, ఈ స్వాతంత్రంలో నుంచి, ఈ దాస్యత్వంలో నుంచి నేను విడిపించబడాలి అని ఈ సృష్టి ఏం చేస్తుందంటే నిరీక్షణ కలదై నిరీక్షిస్తూ ఏం చేస్తుందంటే ఇది ఆశతో తేరి చూచుచు కనిపెడతా ఉందంట. ఇక్కడ మనము గ్రహించాల్సిన మాట ఏంటంటే ఇంగ్లీష్లో వెయిటింగ్ విత్ ఈగర్ అండ్ లాంగింగ్ అని ఈ ఆశతో తేరి చూచూచు కనిపెట్టుచున్నదా అనే పదం రాయబడింది. అంటే ఏంటంటే దోస్ హూ హ్యావ్ హోప్ విల్ వెయిట్ విత్ ఈగర్ లాంగింగ్. ఎవరికైతే నిరీక్షణ ఉంటుందో, నిరీక్షణ గల వారు ఏం చేస్తారు? ఆశతో తేరి చూచు కనిపెడతారు. సో అందుకనే ఈ సృష్టి ఏం చేస్తుందంట నిరీక్షణ కలదై నేను స్వతంత్రించబడాలి, ఈ దాస్యత్వములో నుంచి నేను విడిపించబడాలని చెప్పి సృష్టి ఏం చేస్తుందంటే మూలుగిడుతూ ఉన్నదని కింద వచనంలో రాస్తాడు. చూడండి, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదు. ప్రసవ వేదన పడుతుందంట. ఎవరు? సృష్టి ప్రసవ వేదన పడుచు మూలుగులిడుతూ ఉందంట. ఇందాక చెప్పాను కదా, ఆ స్త్రీ ఎలాగైతే ఆ ప్రసవ వేదన సమయంలో ఆమె మూలుగిడుతూ ఉంటుంది.
ఎప్పుడెప్పుడు నా యొక్క ఆ బిడ్డని బయటికి పుష్ చేయాలని చెప్పి ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతూ ఉంటుంది, మూలిగెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ నిరీక్షణ కలిగి ఎలాగైనా నా బిడ్డ నాకు బయటికి వస్తాడు అని ఆశతో తేరిచూచు కనిపెడతానంటే, ఒక నిరీక్షణ కలిగిన సమయంలో ఆమె ఎప్పుడైతే ఆ మూలుగెలుడుతూ ప్రసవ వేదన పడుతున్న సమయంలో ఏమవుతుందంటే, ఆ బిడ్డ బయటికి రాగానే ఆ నిరీక్షణతో కూడినదో ఎప్పుడైతే ఆ బిడ్డను చూడంగానే ఏమవుతాయంట, ఆ శ్రమలన్నిటినీ మర్చిపోతుంది. సో ఈ సృష్టి కూడా ఏం చేస్తుందంటే, ఆమె ప్రసవ వేదన పడుతుందంట సృష్టి. ఎందుకు చూడండి, మూలుగుచు అని రాయబడిన దానికి మనం చూసినట్లయితే దాని అర్థం ఏంటంటే, తామున్న పరిస్థితుల వలన లోపల కలిగే లోతైన బాధ అంట. మనలో కూడా చాలామంది ములిగిడుతూ ఉంటాం కదా. ఇలాంటి ములిగిడం అంటే కేవలం స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆమె మూలిగిడే ఆ బాధ మాత్రమే కాదండి. మనం చాలాసార్లు మనం వెళ్తున్న వ్యతిరేకమైన పరిస్థితుల్లో, వ్యతిరేకమైన దిశలో మనం వెళ్తున్నప్పుడు, మన జీవితంలో ఊహించిన సంఘటనలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తూ ఉంటాం, మూలిగిడుతూ ఉంటాం. అంటే లోపల ఉన్న బాధ, మనలో ఉన్న తీవ్రమైన కాంక్ష ఏం చేస్తుందంటే, ఆ పరిస్థితుల విషయంలో లోపల మనకు కలుగుతున్న ఆ బాధ ఏం చేస్తామంటే, ఎవరు ఉండరు మన చుట్టుపక్కల, కానీ మనమే లోపల ఏం చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, మూలిగిడుతూ ఉంటాం. ఇలా జరుగుతుంది ఏంటి, నాకు ఒక నిరీక్షణ అనేది లేదా అనే ఒక తత్వంలో మనం ఏం చేస్తామంటే మనం మూలిగిడుతూ ఉంటాం. కానీ నిరీక్షణ కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారు, ఆశతో తేరి చూచుచు కనిపెట్టినప్పుడు ఏమైందంటే, ఆ ప్రసవ వేదన సమయం రానే వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, సృష్టి నేను విడిపించబడతాను, నేను స్వతంత్రురాలు అవుతాను ఈ దాస్యత్వంలో నుంచి ఏం చేస్తుందంటే, మిక్కిలి నిరీక్షణ కలిగినదై ఈ సృష్టి కూడా ఏం చేస్తుందంటే ఎదురు చూస్తూ ఉన్నదంట. ఓకే, తర్వాత 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం ఏం చేస్తున్నామంట, అక్కడేమో సృష్టి మూలుగుతుంది. దేనికోసం, ఆ దాస్యత్వములో నుంచి విడిపించబడాలని, స్వతంత్రురాలుగా అవ్వాలని. ఇక్కడ మనము కూడా ఏం చేస్తున్నామంటే, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అంటే మనల్ని అందరినీ కుమారులుగా స్వీకరించి దేవుడు తన రాజ్యంలోనికి తీసుకెళ్లేంత వరకు మన దేహము యొక్క విమోచనం, అంటే ఈ దేహం ఏమవ్వాలి, పునరుద్ధానం చెందాలి, మహిమ శరీరము దాల్చాలని చెప్పి ఏం చేస్తుందంట, కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. సో ఇక్కడ కనిపెట్టుచు అనే దానికి ఏం అక్కడ గ్రీకులో రాయబడిన పదం ఏంటంటే నిరీక్షిస్తూ. నిరీక్షిస్తూ అంటే మళ్ళీ ఇందాక మనం పైన 3 చదివాం, ఏంటది, మిక్కిలి ఆశతో తేరి చూచుచు కనిపెట్టడం అనే ఈ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన నిరీక్షణ అనేది నాలో ఉన్నప్పుడు, మనము ఒక దానికోసం నిరీక్షిస్తున్నప్పుడు, మనకి ఇష్టమైన వంటకాన్ని ఎవరైనా తీసుకొస్తున్నారన్నప్పుడు ఏం చేస్తాం, మిక్కిలి ఆశతో కనిపెట్టుచు తేరి చూస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ అభిరుచి బిర్యానీ అని చెప్పి ఆర్డర్ పెట్టిన కానించి. సో అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడు నేను నా ఇక మహిమ శరీరాన్ని నేను దాలుస్తానో, ఎప్పుడు ఈ మంటి శరీరాన్ని విడిచిపెట్టి ఆ మహిమ శరీరంలోనికి, ఆ దేవుని రాజ్యంలోనికి ఎప్పుడెప్పుడు వెళ్తానని లోపల ఉన్న అంతరంగ పురుషున్నాడు చూసారా, ఆయన ఏం చేస్తూ ఉంటుంది, మూలిగిడుతూ ఉంటుంది. ఎందుకు, మీకు కలుగుతున్న శ్రమలను బట్టి, మీలో ఉన్న ఆ ఇబ్బందులను బట్టి, మీలో ఉన్న బాధలను బట్టి, ఎప్పుడు ఈ అనారోగ్యం తగ్గిపోయిద్దా, ఎప్పుడు ఈ ఆర్థిక బాధలు తీరుతాయా, లేదంటే ఎప్పుడు ఈ అనారోగ్యం సమస్యలు, లేదంటే ఈ బాధలు ఎప్పుడు తీరిపోతాయా, నేను దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతే బాగుండు అని అనుకున్న సందర్భాలు మీలో చాలామందికి ఉండుంటాయి. ఖచ్చితంగా ఏం చేస్తుంది, మీ ఆత్మ ఏం చేస్తుందంటే మూలిగెడుతుంది. ఎప్పుడెప్పుడు నేను విమోచించబడతాను, ఎప్పుడు నేను మహిమ శరీరాన్ని నేను దాల్చుకుంటానని చెప్పి మనం శరీరం కూడా అంట అది లోపల మూలిగెడుతుంది. సో మొట్టమొదటిగా సృష్టి మూలిగెడుతుంది దాస్యములో నుంచి విడిపించబడడానికి. రెండోది దేవుని కుమారులు మనం మహిమ శరీరాన్ని దాల్చడానికి మనం కూడా ఏం చేస్తున్నామంట, మూలిగెడుతున్నాం. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరు మూలిగెడుతున్నారో చూద్దాం. 24వ అధ్యాయం 24 వచనం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడో నిరీక్షించును, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఇక్కడ నిరీక్షణ అంటే ఏంటో దానికి డెఫినిషన్ చెప్తున్నాడు.
పౌలు భక్తుడు నిరీక్షణ అంటే ఏంటో ఏది కాదో చెప్తున్నాడు. ఇందాక మీరు చెప్పినట్టుగానే మనము చూడని దానికోసం నిరీక్షిస్తాం, అంతేనా? బిర్యానీ ఇంకా రాలా, దానికోసం ఏం చేస్తాం? మనం నిరీక్షిస్తాం. వచ్చేసిన తర్వాత దానికోసం ఎవరైనా నిరీక్షణ చేస్తారా? చేయరు. సో చూడని దానికోసమే నిరీక్షణ చేస్తాము, కానీ చూసే దానికోసం మనం ఎవరు నిరీక్షణ చేయము. అలాగే మనమందరము మహిమ శరీరం అనేది దాల్చబోతున్నాము, అది ఇంకా మనం చూడలేదు. దానికోసం మనం అందరం ఏం చేయబోతున్నామంటే నిరీక్షణ చేస్తూ ఆ నిరీక్షణతో ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు నిరీక్షించే వారికి ఉండవలసిన గుణలక్షణాలు 3 చెప్తున్నాడు ఆయన. ఏంటది చూడండి. ఓపిక అని ఉండాలి, కనిపెట్టడం అనేది ఉండాలి, ఇందాక మనం చదివినట్టుగా ఆశతో తేరిచిచ్చేవారుగా ఉండాలి. నిరీక్షణ కలిగిన వారికి ఉండవలసిన గుణలక్షణాలు ఏంటంటే ఓపిక ఖచ్చితంగా ఉండాలి. ఓపిక చాలామందికి ఇదే మన కొరతగా ఉంటుంది. ఓపిక లేకపోతే ఏంటంటే మన సహనాన్ని మనం కోల్పోతూ ఉంటాం. ఇక్కడ మనకు హోప్ అనే దానికి ఒక డెఫినిషన్, యాక్రోనిమ్ అనేది మనం చూడవచ్చు. నన్ను గమనించండి. హోప్ అనే దానికి ఇంగ్లీష్లో ఉన్న యాక్రోనిమ్ ఏంటంటే లెట్ మీ సీ. హోప్ అనే దానికి ఏంటంటే హ్యావింగ్ ఓన్లీ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్. హ్యావింగ్ ఓన్లీ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అంటే కేవలం నా జీవితంలో దేవునికి లేదంటే నా జీవితానికి అనుగుణమైన కార్యాలు జరుగుతాయి అని ఆశతో ఎదురు చూచటం, అది నిరీక్షణ అంటే. సో ఇక్కడ మీరు ఎవరైనా నిరీక్షణ కలిగి ఉన్నారని చెప్పినట్లయితే మీరు ఏం చేయాలి? యూ షుడ్ హ్యావ్ ఓన్లీ ఏ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్. నా జీవితంలో ఖచ్చితంగా ఇది జరిగిద్ది. మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, నా పాపకి ఖచ్చితంగా సీట్ వస్తుందని ఏం చేస్తాం? మనము పాజిటివ్ ఎక్స్పెక్టేషన్తో ఉంటాం, జరిగిద్ది అని. లేదు పలానా సీట్ నాకు వస్తుంది, పలానా విషయంలో నాకు ట్రాన్స్ఫర్ వస్తుంది, లేదంటే నాకు ప్రమోషన్ వస్తుంది. మనం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్తోనే ఉంటాం కాబట్టి దానినే నిరీక్షణ అంటారు. నెగిటివ్తో ఉన్నప్పుడు అది నిరీక్షణ అవుతుంది. సో ఎప్పుడైతే మనము ఇటువంటి నిరీక్షణ కలిగి ఉంటామో దాన్ని ఏమంటారంటే నిజమైన శ్రేష్టమైన మన నిరీక్షణగా మనం పిలవచ్చు. సో ఏ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ దట్ ఏ డిజైర్ విల్ బీ ఫుల్ఫిల్డ్ అని వెబ్స్టర్స్ డిక్షనరీలో రాయబడిన ఒక స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. ఏ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ దట్ ఏ డిజైర్ విల్ బీ ఫుల్ఫిల్డ్ అనేది హోప్ అంట. వెబ్స్టర్స్ డిక్షనరీలో రాయబడిన హోప్ అనే దానికి నిర్వచనం ఏంటంటే ఏ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ దట్ ఏ డిజైర్ విల్ బీ ఫుల్ఫిల్డ్ అని ఏమంటున్నాడంటే ఆ డిక్షనరీలో ఏం రాయబడిందంటే ఒక దృఢ నిశ్చిత కలిగిన ఎదురు చూచుతూ నా కోరిక నిశ్చయంగా నెరవేర్చబడుతుంది అనే ఎదురు చూడటమే నిజమైన నిరీక్షణ అనే దానికి నిర్వచనం. సో మనమందరము అదే దృక్కోణంలో ఉంటాం కదా, అదే కోణంలో ఉంటాం. మన అప్పులు తీరాలని, లేదంటే మనకున్న ఆర్థిక బాధలు తీరాలని, లేదంటే అనారోగ్య సమస్యలు తీర్చబడాలని, మన ప్రియులైన వారు రక్షించబడాలని, మన పట్టణంలో ఉన్నవారు రక్షించబడాలని, మన సంఘం ఎదగాలని మనం ఏం చేస్తున్నాం? నిరీక్షణతో, ఓపికతో, ఆశతో తేరిచూచుతూ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ఆయన సన్నిధిలో ఉపవసించి మనం ప్రార్థన చేస్తున్నాం. సో అటువంటి నిరీక్షణ కలిగిన వారి జీవితంలోనే దేవుడు కార్యాలు చేసే దేవుడుగా మనం ఉన్నాం. సో మనము ప్రతిదినము మీ జీవితంలో గనక నిరీక్షణ లేకుండా గనక మీరు నిరీక్షణ అనే ఒక తాళం చెవిని మీ జీవితంలోంచి మీరు తీసేశాను అనుకోండి, మనం జీవించలేం. రేపు మనం చూస్తామనే నిరీక్షణ ఉంది కాబట్టే మనం ఈ జీవితాన్ని, ఈ బతుకుని మనం వెళ్ళబోస్తున్నాం. సో ప్రతిరోజు మనం హోప్ ఈజ్ ద కీ టు ఎవ్రీ డే దట్ విల్ హ్యాపెన్ టుమారో. రేపు జరిగిద్ది అనే నిరీక్షణ ఉంది కాబట్టే మనం ఏం చేస్తామంటే మనము ఆ నిరీక్షణ కలిగి రేపుడు కోసం జరిగే పనులను ముందుగానే ఈరోజు మనం సిద్ధపరచుకుంటాం. సో అదే నిరీక్షణ. మన జీవితంలో నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసులుగా మరి ముఖ్యంగా మనకందరికీ మనం దేనికోసం నిరీక్షించాలంట? బైబిల్ ప్రకారం ఇందాక చదివిన దాన్ని బట్టి చూడని దానికోసం మనము నిరీక్షించాలి. చూసే వాటి కోసం మనం ఎవరూ నిరీక్షించాల్సిన పని లేదు అని ఈయన ఇందాక చెప్పిన వచనమునాన్ని మనకి వివరిస్తూ చెప్తున్నాడు. సో ఇప్పుడు సృష్టి దేనికోసం నిరీక్షిస్తుంది? దాస్యత్వములో నుంచి విడిపించబడాలని నిరీక్షిస్తుంది. సో అది కూడా దానికి కనిపించట్లేదు. రెండోది, మనము దేనికోసం నిరీక్షిస్తున్నాం? మనము విమోచించబడి మహిమ శరీరాలు దాల్చాలని మనము కూడా ఏం చేస్తున్నామంట? నిరీక్షిస్తున్నాం. సో ఈ నిరీక్షణ ఉన్నప్పుడు కనిపించే వాటిని మనము కోసం నిరీక్షిస్తున్నాం కాబట్టి
ఖచ్చితంగా జరిగిద్దనే భావనలో అటువంటి మనస్తత్వంతో మనం ఏం చేయాలంటే ఈ భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఆమేన్. సో మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వచనం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, ఇక్కడ చూడండి పరిశుద్ధాత్మ దేవుడు చేసే మరొక సహాయాన్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. చూడండి మనకి అంతా సహాయం చేస్తున్నాడు. ఎలాగా? ఏలయనగా మన యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఆ ఆత్మ చేయించున్నాడు. చాలు. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ మూడవ వ్యక్తి. మొదట సృష్టి మూలుగుతుంది, రెండోది ఎవరు మూలుగుతున్నారు? మనం మూలుగుతున్నాము. మూడోది ఎవరు మూలుగుతున్నారంట? ఆత్మ మూలుగుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మ ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మూలుగులతో ఆయన మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. భూమి మీద ఇప్పుడు ప్రస్తుత కాలంలో మన పక్షాన విజ్ఞాపన చేసేవాళ్ళు ఇద్దరు ఉన్నారు. తెలుసా మీకు? ఒక ఆయన పరలోకంలో యేసు ప్రభు వారు మనందరి కోసం విజ్ఞాపన చేస్తుంటే, ఇప్పుడు భూమి మీద మన లోపల ఉండి మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనకి ఎలాగ ప్రార్థన చేయాలో తెలియనప్పుడు ఆ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఏం చేస్తున్నాడంటే ఆ ఆత్మ మన పక్షమున ఆయన ఏం చేస్తున్నాడంటే మనందరి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. కొన్నిసార్లు ప్రార్థించాలనే మనకు అనిపించదు. అంటే వెళ్తున్న బాధల్లో నుంచి, ఆ శ్రమల్లో నుంచి, ఆ కరువులో నుంచి, కొరతల నుంచి వెళ్తున్నప్పుడు తీవ్రమైన మూలుగులతో వేదనతో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ మూలుగును ఏం చేస్తాడంటే, మూలుగంటే ఎముకలో ఉండే మూలుగు అనుకోవద్దండోయ్, మన లోపల గ్రోనింగ్స్ అంటారు దాన్ని. మూలుగుతున్నప్పుడు లేదంటే వేదనతో కూడిన కన్నీటి ఎప్పుడైతే వస్తుందో, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, తిరిగి జన్మించిన పరిశుద్ధాత్ముడు, వారి జీవితంలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే వారికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రార్థన చేయటానికి ఆ మూలుగులతోనే దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి అర్థమయ్యే రీతిలో మన భాషను ఏం చేస్తాడంటే మార్చి మన పక్షాన తండ్రికి విన్నపాలు విన్నపిస్తూ ఉంటాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉండి ఆయన కూడా ఏం చేస్తున్నాడు? మనందరి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మనది కాని రక్తం, తన సొంత రక్తాన్ని తీసుకొని మనందరి పక్షమున ఆయన ఏం చేస్తున్నాడంటే మన బలహీనతల నిమిత్తం, మన అపరాధుల నిమిత్తం ఆయన తన తండ్రి దగ్గరికి వెళ్ళి మనందరి పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తూ మన కోసం ప్రార్థన చేస్తున్నారు. సో ఈ రెండు మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు ఒక ధైర్యం కలగాలి. ఏంటంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. పరలోకంలో ఉన్న దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు కూడా తండ్రి కుడిపార్శ్వమునే పక్కనే కూర్చోండి, ప్రభువా ఆమె పరిస్థితి నుంచి విడిపించండి అని చెప్పి ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సో ప్రార్థనలోకి వెళ్తున్న ప్రతిసారి ఈ రెండు మీ మనసులో పెట్టుకోనండి. నా కోసం ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తుంది, మేము ప్రార్థన చేసినా చేయకపోయినా కనిపించని ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు మీకు. సో కనిపించని వారు ఎప్పుడు ఏం చేస్తారు? నిత్యమైన వారు గారు ఉంటారు, ఇందాక చదివిన వాక్యాన్ని బట్టి. సో నిత్యము వారు ప్రార్థన చేసేవారుగా ఉన్నారని ఒక నిరీక్షణ కలిగి మనం ఏం చేయాలంటే ఆశతో తేరిచూచు కనిపెట్టేవారుగా మన జీవితాలని ముందుకు తీసుకెళ్లేవారుగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. నెక్స్ట్ వచనంలోనికి వెళ్దాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము ఇక్కడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎలాగా ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు అనే వచనాన్ని, పై వచనాన్ని 27వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. మన హృదయములను పరిశోధిస్తాడు ఆయన. ఆత్మ యొక్క మనస్సు ఏదో అంటే మన మనస్సు ఏంటో ఆయనకు తెలిసిద్ది. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తాడు. సో తండ్రి చిత్త ప్రకారం ఎలాగ ప్రార్థన చేయాలో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఎలాగా మన మనస్సును ఎరిగిన దేవుడు, మన అంతరంగంలో ఎరిగిన దేవుడు, మన సమస్యలను ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, ఇప్పుడు తండ్రి అయిన దేవునికి ఆయన తండ్రి చిత్త ప్రకారం దేవునికి ఎలాగా ప్రార్థన చేయాలో పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆమేన్. సో ఇక్కడ వివరణ 27వ వచనంలో మనకి ఇస్తున్నాడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు
ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25 వచనం అంటే యేసుప్రభు వారి గురించి అక్కడ రాస్తూ ఉంటాడు. యేసుప్రభు వారు ఎలాగ మనకి విజ్ఞాపన చేస్తారనే వచనాన్ని అక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి నోట్ చేసుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని శక్తిమంతుడై ఉన్నాడు. చూసారా? సో మనందరి కోసం ప్రార్థన చేసేవారుగా యేసుప్రభు వారు ఉన్నారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సో ప్రార్థించడంలో విశ్వాసికి పరిశుద్ధాత్మ సహాయకులు అన్ని వేళ సహాయం మనకు ఉందని గ్రహించాలి. అలాగే విశ్వాసి ఉచ్చరించే మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రార్థన చేస్తూ ఉంటాడు. సో ఆయన మన ఆధ్యాత్మిక కోరికల కొరకు, అలాగే మన ఆశల యొక్క మూలం, అలాగే నివసించే పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏం చేస్తాడంటే నిట్టూర్పులు విడుస్తూ ఉంటాడు. అలాగే మనం మూలుగులతో ఉంటాడు, మన బాధల్లో ఆయన మనకి సహాయం చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ మీరు అనుభవిస్తూనే ఉన్నారు కదా, మనం అన్ని వాటి గుండా వెళ్తూ ఉన్నాం, వాటిని మీకు తెలియజేస్తున్నాను. సో ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి అనేది దైవిక నియమం ఏంటి అనేది మీకు తెలియజేస్తున్నాను. సో పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన వారం మనకి ఎలా సహాయం చేస్తాడని చెప్పాను. మనకి శ్రమలు వచ్చినప్పుడు ఎలా మనం ప్రతిస్పందించాలి, ఎలా మన స్వభావం ఉండాలి అనే దాన్ని మనం చూస్తే ఈ వారం ఏమంటున్నాడంటే నేను అన్ని వేళలా మీకు సహాయం చేయడానికి మీలో ఉండి మీ శ్రమలలో ఎలాగ మీకు ప్రార్థన చేయాలో, తండ్రికి ఎలాగ విజ్ఞాపన చేయాలో, నిరీక్షణ కలిగి ఎలాగ ఉండాలో, ఆశతో తేరిచూచి కనిపెట్టేవారుగా ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం ముందు ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాల్లో మనకు తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ వచనంలోకి మనం వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఈ పై అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును ఎరుగుదము. ఎందుకనగా జ్యేష్ఠుడగినట్లు సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. చాలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 28వ వచనంలో దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మనం. సో ప్రేమిస్తున్నట్లయితే అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి, పిలువబడిన వారందరూ దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారు. పిలువబడిన వారందరూ ఎవరిని ప్రేమించేవారు ఉంటారు? దేవుని ప్రేమించేవారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని చేత పిలువబడిన మనం అందరము మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరగాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి శ్రమలు అనేవి కలుగుతున్నాయి, కొరతలు వస్తున్నాయి, అనారోగ్యం కలుగుతుంది, బాధలు ఉన్నాయి, కొరత ఉంది, కరువు ఉంది, శ్రమలు వస్తున్నాయి, ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కలుగుతున్నాయి, కానీ ఒక నిరీక్షణ అనేది మనకుంది. ఆశతో తేరిచూచు మనము ఎదురు చూస్తున్నాం. దేనికోసం? మనము మహిమ శరీరం దాల్చాలని. ఎప్పుడైతే ఇటువంటి నిరీక్షణ కలిగి ఉన్న మీరందరూ మీ జీవితంలో ఏదైతే కలుగుతున్నాయో దేవుడు ఎందుకు చేస్తున్నాడు తెలుసా? మేలు కొరకే, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి కలుగుచున్నవని ఎరుగుదము. ఇప్పుడు నాకు కలిగే శ్రమ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నా మేలు కొరకే నేను మహిమలో ప్రవేశించడానికి దేవుడు ఏం చేస్తాడంటే నాకు సమస్తము సమకూడి జరిగేలాగా చేస్తున్నాడు. ఎందుకంటే చూడండి, ఎందుకని చెప్పి దానికి అర్థం చెప్తున్నాడు. ఎందుకు నాకు సమస్తం మేలు కలిగి జరుగుతున్నాయంటే, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారిని తన కుమారులతో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. ఎలాగ సమస్తాన్ని జరిగిస్తున్నాడంటే, మనమందరము ఆయన స్వరూపంలో, కుమారుని స్వరూప్యములో గలవారు అవ్వటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ సమస్తము సమకూడి జరిగించేలా చేస్తున్నాడు. మనం ఆయన స్వరూపంలోకి మలచబడాలంటే, ఆయన దగ్గరగా రావాలంటే ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మన శ్రమలని, మన ఇబ్బందుల్ని ఆయన ఏం చేస్తాడంటే మనల్ని మహిమలోనికి ప్రవేశించడానికి, ఆయన కుమారుని స్వరూపంలోనికి మలచబడటానికి శ్రమలనే సాధనాలుగా వాడుకుంటాడు. సో అందుకని అంటున్నాడు సమస్తమును సమకూడి మన మేలు కొరకే జరుగుతున్నాయి. సో ఈ మేలు కాలం ఏంటి? ఆ మేలు అంటే మనమందరం ఏమైపోతున్నాం?
కుమారుని యొక్క సారూప్యములోనికి మనమందరము మలచబడాలని చెప్పి దేవుడు ఎవరిని ఎరిగాడో వారినందరూ ఏం చేశాడంట, ముందుగానే నిర్ణయించాడు. తర్వాత మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు క్యూటీని పాట పాడటానికి నేను ఉదాహరణ తీసుకున్నాను. ఇప్పుడు అక్కడ ఒక 10 మంది ఉన్నారనుకున్నాను. ఆ 10 మందిలో క్యూటీని నేను ముందు ఏం చేశానంటే నా మనసులో అనుకున్నా పాట పాడించాలని. ఇప్పుడు ఏం చేశాను, నేను ముందుగా ఎరిగాను. ఇప్పుడు పాట పాడటానికి అర్హురాలుగా నేను ఏం చేశానంటే ముందుగానే నిర్ణయించుకున్నా, ఎరిగి క్యూటీనే పాడాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు నిర్ణయించుకున్న దేవుడు ఏం చేశాడంటే, ఏం చేశాను, క్యూటీ రా అని పిలిచా పాట పాడటానికి. వచ్చింది. పిలిచి ఇప్పుడు ఏం చేశాడంటే పిలిచినో వారిని నీతిమంతులుగా చేశాడు. పిలిచిన వారిని ఏం చేశాడంటే దేవుడు వాళ్ళందరినీ దేవుని సువార్తకి ఎలా పిలిచాడంటే సువార్త ద్వారా వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. అందుకనే సర్వలోకానికి సర్వసృష్టికి వెళ్ళి యేసు ప్రభువారు సువార్త ప్రకటించమని ఎందుకు చెప్పాడంటే పిలుపునది అందరికీ వినబడాలి. నా యొక్క పిలుపు, సువార్త పిలుపు వినబడి ఎవరైతే ఆ పిలుపుకు విని ప్రతిస్పందించారో వాళ్ళందరినీ, పిలిచిన పిలుపుకు ప్రతిస్పందించారో వాళ్ళందరినీ నిర్ణయించుకొని వాళ్ళందరినీ ఏం చేస్తాడంటే పిలిచి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వారిని నీతిమంతులుగా చేస్తాడు. నీతిమంతులుగా చేసిన తర్వాత వారిని ఎవరిని ఏం చేస్తున్నాడు, వీళ్ళందరినీ మహిమపరుస్తాడు. సో ఈ మహిమపరచబడడం అనేది భవిష్యత్తులో జరగబోయే కార్యం. ఇప్పుడు మనందరం నీతిమంతులమేనా? ఎందరైతే యేసు ప్రభువారు నా పాపముల కోసం చనిపోయారు, ఆయన నా దోషముల కోసం చనిపోయారు, శిలువలో మరణించి తిరిగి లేచాడని తమ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా అవటానికి, ఆయన కుమారులుగా అవటానికి దేవుడు మనకందరికీ ఆ ధన్యతను, ఆధిక్యతను ఇచ్చాడు. సో నీతిమంతులుగా తీర్చబడిన మనమందరం ఒకరోజు ఏమైపోతున్నాం, మహిమపరచబడబోతున్నాం. ఈ మంటి శరీరాలను విడిచిపెట్టి మహిమ శరీరాన్ని దాల్చబోతున్నాం. సో ఇందాక క్యూటీ ఉదాహరణలు చెప్పిన దాన్ని బట్టి అదే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేస్తున్నాడు. ఎవరినైతే ముందుగానే ఎరిగానో వాళ్ళందరినీ ఏం చేశాడంట, నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకొని వాళ్ళందరూ ఏం చేశాడు, పిలిచాడు. పిలిచిన వారిని అందరినీ నీతిమంతులుగా చేసి వాళ్ళందరినీ ఒక దినాన మహిమపరచాడు. సో వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంటే తన మహిమకు పాత్రులుగా నిలబెట్టి ఈ భూమి మీద ఇప్పుడు వాడుకుంటున్నాడు. సో ఇదే ప్రతి ఒక్కరి వ్యక్తి జీవితంలో జరుగుతుంది. మరి ఏర్పాటు అనేది ఖచ్చితంగా ఉంది. మనమే మానవులుగా ఒక పని నిమిత్తం ఇప్పుడు కీబోర్డ్ ప్లే చేయాలంటే మన సంఘంలో ఎవరిని ఎంచుకుంటాం, శిలువనే వాడుకుంటాం. అలాగే దేవుని రాజ్యంలో ఆయన పనిముట్లుగా ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొంతమందిని ఎంచుకుంటాడు. ఆయన ఎరుగుతాడు, ఎంచుకుంటాడు, నిర్ణయించుకుంటాడు, పిలుచుకుంటాడు. వాళ్ళందరినీ నీతిమంతులుగా చేసుకొని వాళ్ళని మహిమపరిచే దేవుడు. అదే కోణంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో చేస్తూ ఉంటాడు. సో ఈ ప్రాసెస్లో కనుక పిలుపుకి కనుక మనం ప్రతిస్పందించకపోతే, దేవుడు ఏ సువార్తనైతే ఈ లోకంలో అన్యజనులతో సహా కేవలం క్రైస్తవులకు మాత్రమే ఆయన ఈ పిలుపుని వినిపించట్లేదు, సర్వలోకానికి వెళ్ళి వినిపించమన్నాడు. ఎవరైతే ఈ సువార్తను విని ప్రతిస్పందిస్తారో వారందరినీ తన కుమారులుగా చేసుకోవడానికి దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు. ఎవరైతే తృణీకరిస్తారో వారందరూ ఏమవుతారు, తృణీకరించిన వారందరూ దేవుని కుమారు స్వరూపంలోనికి వాళ్ళు మార్చబడరు, వారందరూ నిత్య నరకానికి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ప్రాముఖ్యమైన ఉద్దేశం ఎందుకు నిన్ను నన్ను ఎంచుకోవటంలో, నిన్ను నన్ను పిలుచుకోవటంలో, నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటంలో, నిన్ను మహిమపరచటంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంట, కుమారునితో సారూప్యము గలవారం అవటానికి. మనమందరము యేసు ప్రభువారు చూడండి 29వ వచనంలో తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు. ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు ఎవరు తండ్రికి? యేసు ప్రభువారు. ఇప్పుడు ఆ జ్యేష్ఠుడైన యేసుక్రీస్తుని మనము అనుకరిస్తూ ఇప్పుడు ఆయనకి సహోదరులుగా మనమందరం ఏం చేస్తున్నామంట, ఆయన మహిమలోనికి, ఆయన స్వరూపములోనికి, కుమారునితో సారూప్యం. అంటే సారూప్యం అంటే ఏంటి, సమరూపం. సారూప్యం అంటే సమానమైన రూపములోనికి మనం రావాలని చెప్పి ఇప్పుడు పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఇకను జీవించినది నేను కాదు. ఎవరంట, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నా కొరకు తన ప్రాణం పెట్టి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఈ యేసు ప్రభు వారే నాలో జీవిస్తున్నాడు. సో ఇప్పుడు మనమందరము యేసుక్రీస్తుతో కూడిన ఆ సారూప్యములోనికి మనము రావాలని చెప్పి, గలవారం అవ్వాలని చెప్పి
దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నాడు, నిన్ను నన్ను పిలుస్తున్నాడు, నిన్ను నన్ను నీతిమంతులుగా చేస్తున్నాడు, నిన్ను నన్ను మహిమపరుస్తున్నాడు. ఇది దేవుని సమస్తము సమకూడి మనందరి మేలు కొరకే చేస్తున్నాడు. మనకు శ్రమలు కలగటం ఎందుకో తెలుసా? మనకి ఇబ్బందులు రావటం ఎందుకో తెలుసా? మన ఆర్థికమైన కొరతలు ఎందుకంటే క్రీస్తుతో సారూప్యము గలవారగుటాడు. మనం అధికమైన హెచ్చింపు కలిగి అధికమైన ధనం కలిగి ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? కీర్తనకాడు ఒక మాట అంటాడు, నాకు అధికమైన తిండి కలిగిన ఎడల ఏం చేస్తానంట, దేవుడు లేడు అని దూషించి నేను దూషిస్తానేమో ప్రభువా, ఒకవేళ తక్కువైపోయిన ఎడల నేను దేవుడు లేడని చెప్పి నేను దూషిస్తానేమో అని చెప్పి నాకు తగుమాత్రపు వస్త్రధారణ, తగుమాత్రపు తిండి నాకు దయచేయని చెప్పి కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు. అందుకని ఈ శ్రమలలో ఏం చేస్తామంటే మనము దేవునికి మరింత దగ్గరగా అనుకుంటాం. చూసుకోండి, అందుకని చాలామంది ధనవంతులు దేవుని దగ్గర ఎందుకు రారంటే వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి, కోరికను కావాల్సినవి అన్నీ వచ్చేస్తాయి, ఇక దేవునితో వారికి పని లేదు. అందుకని మిక్కిలి అల్పులైన వారు దేవుని రాజ్యంలో పాత్రులుగా ఉంటారు. పిల్లలు వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. సో మనము అలాగని ధనవంతుల్ని దేవుని రాజ్యంలో ఉండకూడదంటే అలా లేదు. ధనవంతులు ధనము కలిగి ఉండి కూడా ధనము లేనట్టు వారుగా జీవించాలని చెప్పి బైబిల్ చెప్తుంది. కలిగి ఉన్నవారు కలిగి లేనట్టుగా, కలిగి లేని వారు కలిగి ఉన్నట్టుగా మనము జీవించి ఈ ఆత్మీయాత్రని నిరీక్షణతో ఓపికతో మనము కనిపెట్టుతూ మనము జీవించేవారుగా ఉండాలని చెప్పి ఈ పౌలు భక్తుడు రోమీయులకు రాసిన సంఘంలో ఉన్న వారికి రాస్తూ ఉన్నాడు. ఓకే, మనము ముందుకు వెళ్దాం. 31 వచనం. ఇట్లుండగా ఏమంటాం? ఉండగా మనకు విరోధి ఎవడు? ఆగండి, ఇట్లుండగా ఏమున్నాయి? ఏమి ఉన్నాయి? ఇట్లా ఉండగా మనము ఏమంటాం? ఏంటవి? ఏమున్నాయి? ఇట్లా ఏమున్నాయి? నిరీక్షణ ఉంది. మనమందరం దేవుని యేసుక్రీస్తు స్వరూపంలోనికి మలచబడబోతున్నాము. అలాగే మనము మహిమ శరీరాలు దాల్చబోతున్నాము. అలాగే మనకందరికీ మనలో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఆయన విజ్ఞాపన చేయడానికి అన్ని వేళ సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ ఉండగా ఏమంటాం అని చెప్తూ ఏమందము? దేవుడు మన పక్షాన ఉండగా విరోధి ఎవరు? మనకు విరోధి ఎవరండి? ఎవ్వరు లేరు అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. రెండో ప్రశ్న చూద్దాం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? మొట్టమొదటి ప్రశ్న ఏమో మనకు విరోధి ఎవడు, మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఇది రెండో ప్రశ్న. అయితే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయన కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయలేదంట. ఎందుకు? మన పాపముల నిమిత్తం సిలువలో మరణింప చేయటానికి. దానికోసమే ఆయన ఇవ్వటానికి వెనకాడలేదు. మరి ఆయన కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకి ఈ లోకంలో ఏమి కావాలో, ఏమి తినాలో, ఏమి ధరించుకోవాలో వాటన్నిటిని ఎందుకు ఇవ్వడు, ఎందుకు అనుగ్రహింపడు అని ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు. సో దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇట్లుండగా మనం ఏమంటామంటే దేవుడు ఏం చెప్పాలి మనము? దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు ఆయన కుమారుడే నాకు అనుగ్రహించాడు, కాబట్టి నాకు కావలసిన వాటిని ఆయన ఎందుకు అనుగ్రహించడు అని ఒక ప్రశ్న మనలో రావాలి. నిరీక్షణ కలిగిన వారి జీవితంలో రావాల్సిన ప్రశ్నలు ఏంటంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు రక్షణను ఇవ్వటానికి తన ప్రియకుమారునే ఇచ్చేశాడు, మరి నాకు ఈ లోకంలో ఏమి తినాలో ఏమి త్రాగాలో వాటిని అన్నిటినీ ఆయన ఎందుకు ఇవ్వడు అని రెండో ప్రశ్న వస్తే, తర్వాత చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నేరం మోపేది ఎవడు అని అంటున్నాడు. నీతిమంతులుగా తీర్పు తీర్చు, చదవండి, నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. ఇప్పుడు మనం అందరి మీద దేవుని చేత ఏర్పరచబడ్డాం. మనమందరం ఏర్పరచబడిన వారి మీద ఎవడు నేరం మోపుతాడు? ఇక మన జీవితంలో కొండాలు చెప్పడానికి, మన మీద నేరాలు చెప్పడానికి అపవాది ఇంకా చోటు లేదు. ఎందుకు? మనందరి పక్షమున సిలువలో యేసుప్రభువు వారు తన రక్తాన్ని చిందించి మన పాపములన్నీ కడిగేశాడు. ఇక పాపాల చిట్ట అనేది సిలువలో తుడిచివేశాడు. ఇక నేరాలు మోపవాడు ఇంకా ఎవడున్నాడు? ఇక మన పక్షాన ఎవడు లేడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, నాకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహిస్తాడు. ఎందుకు అనుగ్రహించాడు? మూడోది, ఇక నా మీద నేరాలు మోపేవాడెవడు? ఎందుకంటే నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చింది ఎవరు? దేవుడే. చూడండి, కింద చూడండి, శిక్ష విధించేవాడు ఎవరంట? ప్రభు అయిన క్రీస్తు యేసే. అంతేకాదు, ఈయన
చనిపోయిన క్రీస్తేసే, ఈయన కేవలం చనిపోవటం మాత్రం కాదండి అని చెప్తూ, మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే అని ఆయన గురించి 4 గుణలక్షణాలు రాశాడు. ఆయన చనిపోయిన క్రీస్తేసే, అంత మాత్రమే కాదు, మృతులలో నుంచి లేచాడు. ఒకవేళ చనిపోయిన క్రీస్తేసే అని రాసి వదిలేస్తే ఆయన లెగలేదనుకుంటారని చెప్పి ఏం చేశాడంటే పౌలు భక్తుడు, చనిపోవటం మాత్రమే కాదు, అంతేకాదు మృతులలో నుంచి లేచిపోయాడు, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు, మనందరి కోసం ఏం చేస్తున్నాడంట, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈయన ఏం చేయబోతున్నాడంట, శిక్ష విధించబోతున్నాడు. నీతిమంతులుగా తీర్పు తీర్చివాడేమో దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఎవరైతే యేసు ప్రభువాన్ని అంగీకరించకుండా, రక్షకునిగా స్వీకరించకుండా తమ జీవితాలను వెళ్ళబుచ్చిన వాళ్ళందరికీ శిక్ష విధించేవాడు ఎవరంట, యేసు ప్రభువారే. మొదటేమో రక్షకుడిగా వచ్చాడు, రెండో రాకడలో ఆయన శిక్షకుడిగా రాబోతున్నాడు. సో ఇప్పుడు ఆయన స్టేజ్ ఏంటి, ఇప్పుడు ఏ స్టేటస్లో ఉన్నాడు యేసు ప్రభువు అని చెప్తున్నాడు. ఎక్కడున్నాడంట, ఆయన చనిపోయాడు, పునరుద్ధానుడై లేచాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సమయం విజ్ఞాపన కాలం అయిపోయిన తర్వాత ఏం చేయబోతున్నాడంటే శిక్ష విధించబోవడానికి ఆయన రాబోతున్నాడు బాబు అని చెప్పి ఇక్కడ మనకి విశదీకరించి చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇవన్నీ ఉండగా, ఇట్లా ఉండగా ఏమంటామని చెప్తూ ఇప్పుడు 35వ వచనం చూడండి. 34 చదవలేదు కదా, చదివేస్తాం. ఓకే, సారీ, 35 చదువుతాం. క్రీస్తు ప్రేమ నుండి, ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న వచ్చింది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? మొట్టమొదటిదేమో దేవుడికి మనకి విరోధి ఎవడు, రెండోదేమో మనకు ఎందుకు అనుగ్రహింపడు, మూడోది బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఆగండి, ఇక్కడ క్రీస్తు యేసు ప్రేమ నుండి ఎడబాపున వాడు ఎవడని చెప్తూ ఈ ఉదాహరణ చెప్పాడు. ఇప్పుడు చెప్పిన ఈ ఉదాహరణలన్నీ మనం అనుభవిస్తున్నాయి. శారీరకంగా మనం చూసేవన్నీ శ్రమలు చూస్తాం, బాధలు అనుభవిస్తాం, హింసలు పొందుతాము, అలాగే కరువులను అనుభవిస్తాం, వస్త్రహీనత ఉంటుంది, అలాగే ఉపద్రవం ఉంటుంది, ఖడ్గాలు కూడా మనమైతే అనుభవించలేదు కానీ కొంతమంది అనుభవిస్తున్నారు. ఇవన్నీ మనల్ని క్రీస్తు యేసు యొక్క ప్రేమ నుంచి ఎడబాపుతాయా? ఎడబాపు నేరవు, ఏమీ అసలు ఎడబాపు లేవు అని చెప్తూ 39వ వచనం చూడండి, 36వ వచనం చూడండి. ఇందును గూర్చి వ్రాయనదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవనని రూఢిగా నమ్ముచున్నాము. సో ఏది ఇక్కడ మొత్తం ఎన్ని లిస్ట్ రాశాడంటే దగ్గర ఒక 17 వచనాలను రాశాడు, 17 అంశాలు రాశాడు. ఈ ఏవి కూడా మన దేవుని ప్రేమ నుంచి, క్రీస్తు యేసునందున్న ప్రేమ నుంచి ఇవి ఏది మనల్ని ఎడబాపు నేరం. ఎందుకంట, దేవుడేమో మన పక్షాన ఉన్నాడు, మనము క్రీస్తు యేసుని అనుగ్రహించిన వాడు మనకి ఎందుకు అనుగ్రహింపడు? అలాగే మూడో ప్రశ్న, మనకి యేసు ప్రేమ నుండి ఎవడు ఎడబాపుతారు? అలాగే మనకి నేరము మోపేవాడు ఎవడు? ఇవన్నీ క్రీస్తు యేసు నుండి ఉన్న ప్రేమ నుంచి మనం ఏది మనల్ని ఎడబాపు నేరం. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనలో ఉన్నాడు, దేవుడు కురుపాసి ఉన్నాడు. చూడండి, 3 విధాలుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకి అన్ని వేళలా సహాయం చేస్తున్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, క్రీస్తు మన పక్షమున పరలోకంలో తండ్రి కుడిపాసన ఆసీనుడై మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మూలుగులుతున్నాడు. మన లోపల ఈ బాధల్లో నుంచి విముక్తి పొందాలని, సృష్టి కూడా ఏం చేస్తుందంటే విమోచన పొందాలని మూలుగెడుతూ ఉంది. సృష్టి నాశనంలో నుంచి విమోచించబడాలని సృష్టి మూలుగెడుతుంటే మనమందరం కూడా ఈ యొక్క మంటి శరీరాలను విడిచిపెట్టి మహిమ శరీరాలను దాల్చుకోవాలని మనం కూడా నిరీక్షణ కలిగి ఓపికతో కనిపెట్టుచు ఎదురు చూచున్న మనము కూడా మహిమ శరీరాలను దాల్చబోతున్నాము. దానికి నిరీక్షణ ఏంటంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎల్లవేళలా ప్రార్థించటానికి,
మీ పక్షాన తండ్రికి విన్నపాలు వినిపించటానికి, విజ్ఞాపన చేయటానికి తండ్రి మన పక్షాన ఉన్నాడు. మనకి విరోధిగా ఎవడు లేడు. మనకు అన్నిటినీ అనుగ్రహించడానికి ఒక నిరీక్షణ ఏంటంటే మన రక్షణ కోసం తన కుమారుని అనుగ్రహించాడు. వీటన్నిటిని ఎందుకు అనుగ్రహించాడు? ఒకవేళ అనుగ్రహించకపోయినా పర్లేదు అని చెప్తే ఏమంటున్నాడు? మన క్రీస్తు యేసునందున్న ప్రేమ నుంచి మనల్ని ఏ జరబాపు నెరకూడదు. కరువైన, ఖడ్గమైన, హింసైన, బాధ అయిన, వేదనైన, లోతైన, ఎత్తైన ఏది కూడా మనకున్నా లేకపోయినా, తినటానికి ఉన్నా లేకపోయినా సరే క్రీస్తు యేసు యొక్క ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపు నేరకూడదు. సమృద్ధిగా ఉంటే నేను క్రైస్తవ్యం చేస్తానంటే అది నిజమైన భక్తి కాదు. అన్నీ బాగున్నప్పుడే నేను దేవుని భక్తి చేస్తానంటే అది నిజమైన వాస్తవికమైన దేవుని ఎడల నిజమైన ప్రేమ కాదు. ఏమీ లేనప్పుడు కూడా అనేక మంది దైవజనులు, అనేక మంది అపోస్తలు హతసాక్షులయ్యారు. అనేకమైన ఖడ్గాలు, వేదనలు పొందారు. ఈ పౌలు భక్తుడైతే ఆయన గురించి రాసుకుంటాడు అపోస్తల కార్యములో, 1 తక్కువ 39 దెబ్బలు తిన్నాను, 40 దెబ్బలు తిన్నాను, వస్త్ర విహీనతగా ఉన్నాను, అనేకసార్లు దెబ్బలు తిన్నాను, కరువులో ఉన్నాను, నేను ఆకలితో అలమటించాను, ఏంటి సముద్ర ప్రయాణాలు చేశాను, కొట్టుకుపోయాను, ఇలా చాలా రాస్తూ ఉంటాడు ఆయన గురించి. అవన్నీ ఉండి కూడా ఆయన ఏం చేశాడంటే ఒక స్టేట్మెంట్ చెప్తాడు, ఎక్కడ నాకు గుర్తు రావట్లేదు కానీ, నేను ఈవెన్ దో ఐఎమ్ పూర్, ఐఎమ్ గివింగ్ స్పిరిచువల్ రిచ్నెస్. నేను భేదవాడనైనప్పటికీ మీకు ఆత్మీయ సమృద్ధిని అనుగ్రహిస్తున్నాను. నాకు ఏమీ లేకపోయినట్టుగా, తినటానికి మాత్రం నాకు ఉండటానికి ఉన్నా లేకపోయినా సరే మీకు ఆత్మీయ సమృద్ధిని, ఎంత సమృద్ధిని ఇచ్చాడు చూడండి పౌలు భక్తుడు మనకి. ఆయన రాసిన పుస్తకాల్లో సంఘ క్షేమాభివృద్ధి కావాల్సిన అన్నిటినీ ఆయన సమకూర్చి పెట్టాడు. సో మరి కొద్ది శ్రమ కలగంగానే, కొద్ది ఇబ్బంది కలగానే, ఒక పూట తినటానికి లేకపోతేనే మనం ఏమైపోతామంటే కలత చెందుతూ ఉంటాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన కుమారుని అనుగ్రహించాడు. వాటన్నిటిని మనకి ఎందుకు అనుగ్రహించాడు? మన మీద నేరాలు మోపగలిగిన వాడు ఎవడూ లేడు. ఎందుకంటే మనమందరము దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. క్రీస్తే మనల్ని శిక్షించబోతున్నాడు. దయచేసి మీ అందరి కోసం, మనందరి కోసం దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు అనేది మీరు ఎల్లవేళ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ప్రార్థిస్తున్న వాడికి జవాబు రాలేదనుకుందాం, మీ కొరత తీరట్లేదు అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాపు నేరకూడదు. అది ఏదైనా సరే ఆ పేరు పెట్టుకునండి. అప్పులైనా సరే, రోగాలైనా సరే, ఏదైనా సరే, నా దేవుని ప్రేమ నుంచి ఏది నన్ను వేరు చేయనివ్వకూడదు, నా దేవుని సంఘానికి రానియకుండా ఇది అడ్డుపడనివ్వకూడదు అని ఒక దృఢ నిశ్చయిత కలిగి, అటువంటి ఆరాధన కలిగి, అటువంటి భక్తి జీవితం కలిగి దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నాడనేది మీరు గ్రహించి, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గ్రహించి, ఈ యొక్క భక్తి జీవితాన్ని మరింత శ్రేష్టమైనదిగా, దేవునికి ఇష్టమైనదిగా, మరలా చెప్తున్నాను, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? సమస్తం సమకూడి మన మేలు కొరకే జరుగుతున్నాయి. ఏంటా మేలు? క్రీస్తుతో సారూపము గలవారవటానికి, క్రీస్తుతో కూడా సమరూపము కలిగిన సారూపంలోనికి, స్వరూపంలోనికి మనమందరము రావాలనే ఉద్దేశంతోనే దేవుడు నిన్ను ముందుగానే ఎరిగాడు, ముందుగానే ఎంచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, నిన్ను పిలిచాడు, నిన్ను నీతిమంతుడిగా చేసి నిన్ను మహిమపరిచాడు. సో ఎంత ఆధిక్యత ప్రియులారా! ఈ లోకంలో ఎవరికి లేని ఆధిక్యతను ఈ ఉదయకాలం కూడొచ్చిన మనకందరికీ దయచేశాడు. దాన్ని మీరు జీవితంలో అనుభవిస్తూ ఆ నిరీక్షణ కలిగి ఆయన రాకడ కొరకు మనమందరము ఎదురు చూచేవారుగా ఉండాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరం తలల వంచి మనం ప్రార్థన చేసుకుందాం.